సో ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చాలా మంది నిద్ర రావట్లేదు, మాకు సరిగా నిద్ర పట్టట్లేదు, టెన్షన్స్ ఎక్కువ అవుతున్నాయి, స్ట్రెస్ ఎక్కువైపోతుంది, నిద్ర పట్టట్లేదు అని చాలా మంది వస్తూ ఉన్నారు. ప్రాబ్లమ్స్ కనుక మనం డివైడ్ చేస్తే కనుక ఫిజియలాజికల్ ఉంటాయండి, కొంత స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి. బాడీలో వేరే ఇతర ప్రాబ్లమ్స్ ఉంటే వల్ల నిద్ర రాకపోవడం అది వేరేదండి, దాన్ని మనం డీటెయిల్ గా తర్వాత మాట్లాడుకుందాం. ఇది కాకుండా కొన్ని ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా మంది యూత్ కావచ్చు అందరు చేస్తున్నది ఏంటంటే ఫోన్స్ ఒకటి ఎడిక్ట్ అయిపోతుంది. దానివల్ల స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయిపోతుంది. అంటే రాత్రులు ఫోన్ చూసుకుంటూ ఉంటాము, లేకపోతే డే అంతా ఫోన్ చూసుకుంటూ ఉండటం వల్ల దాని ఇంపాక్ట్ అనేది మనకి ఐస్ మీద పడి స్ట్రెయిన్ అయిపోవటం వల్ల నిద్ర రాకపోవటము. నెక్స్ట్ స్ట్రెస్, ఇప్పుడున్న దీనికి ఏంటంటే ప్రతి ఒక్కరికి పని ఒత్తిడిలో వీటిలో ఆ స్ట్రెస్ అనేది ఎక్కువైపోవటం వల్ల కూడా నిద్ర పట్టకపోవటం సరిగా. నెక్స్ట్ ప్రాపర్ స్లీప్ ప్యాటర్న్, అంటే డైలీ మనం పర్టికులర్ టైంలో నిద్రపోతూ ఉంటే కనుక మన బాడీ కూడా ఆ టైం అలవాటు అయిపోతూ ఉంటుంది. లైక్ సపోజ్ రోజు రాత్రి 10 o'clock పడుకోవటం, మార్నింగ్ 5 or 6 లెగటం, ఇట్లా ఒక సైకిల్ అనేది మనం అలవాటు చేసుకోగలిగితే కనుక మనకు ఆ బాడీకి ఆ టైం అనేది అలవాటు అయిపోయి ఆటోమేటిక్ గా మనకు నిద్ర వచ్చేస్తుంది. అలా కాకుండా ఒక రోజు మనం 9-9:30 పడుకుందాం, బెడ్ మీదకి వెళ్తాం, ఒక రోజు 12కి వెళ్తాం, ఒక రోజు 1కి వెళ్తాం, ఒక రోజు 11కి వెళ్తాము. ఇలా జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ సైకిల్ డిస్టర్బ్ అయిపోవడం వల్ల కూడా మనకి నిద్ర స్లీప్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్.